నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఎప్పుడు కూడా మనం నివసించే ప్రాంతానికి, అక్కడున్న వాస్తుకి, అలానే మనం చేసే పనికి, అది ఉద్యోగం కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, వీటికి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? వీటిలో ఫలితాలకు కానివ్వండి, వాటిలో ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, తప్పకుండా ఏదైనా 100% ఉంటుందమ్మా. 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అడగొచ్చు మీరు. ఏదో ఒక భూమి మీద 4 వైపులో ఒక 4 గోడలు కట్టేసుకున్నాము, లోపల నివసిస్తున్నాం. దానికి ఎందుకు సంబంధం ఉండాలి అంటే, భూమి అంటే కేవలం భూమి అని కాదు, ఒక గృహం అంటే గృహం అని కాదు. మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? వాస్తు పురుషుడు అని చెప్తున్నాయి. అంటే వాస్తు పురుషుడు ప్రతి ప్రెమిసెస్కి ఉంటాడు. వాస్తు పురుషుడితో పాటు సకల దేవతాసురులు కూడా ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే మనకి పురాణాలు చెప్తున్నాయి. ఒక వాస్తు పురుషుడు అవతారం వచ్చినప్పుడు అతను దేవతలు భయపడ్డారు, రాక్షసులు భయపడ్డారు, ఏదో పెద్ద భూతంలా ఉందని. అప్పుడు ఆ మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన సూచనల మూలంగా అతన్ని భూమి మీద పడేసి అందరూ దేవతలు వాళ్ళందరూ అతను లేకుండా కూర్చున్నారట. ఆ రకంగా భూమి మీద దేవతలు, సకల దేవతలు, అసురులు కూడా ఉంటారు, వాస్తులో ఉంటారు. దాని తగ్గట్టుగానే నిర్మాణము అంటే సెన్సిటివ్ పాయింట్స్ అంటారు. నాభిస్థానం అంటే భూమి మొత్తం ఇంటికి మధ్యలో రాకూడదు. ఏంటి? పిల్లర్ రాకూడదు. పిల్లర్ వస్తే ఇబ్బంది. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇక్కడంటే బోల్డ్ అంత భుజం మీద మోయగలుగుతాం బరువు. ఇక్కడ ఏదైనా భుజం పొట్ట మీద పెట్టండి బరువు ఏమవుతుంది? అబ్బా చాలా తీసేసే అంటాం. చెయ్యేస్తే నార్మల్గా ఎవరైనా చేయేస్తే అబ్బా అన్ఈజీగా ఉంది తీసేయండి అంటాం చెయ్యి కదా. ఎందుకు అంటే అది సెన్సిటివ్, ఇక్కడ పొట్ట భాగం కాబట్టి. అలాగే ఇంట్లో కూడా నాభిస్థానంలో కనుక ఎవరైనా పిల్లర్ వేస్తే ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేరు. మీకు ఎందుకు ఎన్ని వాస్తు ఇల్లు చూసినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఇది ఉంది, ఇది రిజల్ట్ మార్చండి అన్నప్పుడు ఎందుకు మారుతున్నాయి మరి? ఇప్పుడు ఎందుకమ్మా, కొన్ని ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నష్టపోతుంటారు కొంతమంది. అబ్బా ఇంటికి వచ్చామండి చాలా ఇబ్బంది అయింది, మారిపోయేదాకా మాకు ప్రశాంతత లేదని ఇప్పుడు చూసే ప్రేక్షకులందరికీ కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళ పర్సనల్ అనుభవాలు ఉంటాయి. ఇంట్లోకి వచ్చాం చాలా బాగుంది, ఈ ఇంట్లోకి వెళ్ళాం అస్సలు బాగాలేదు. ఎందుకు అంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉంటుంది ఒకటి, లేదా ఒక్కోసారి వాస్తు దోషం ఉండదు, వాళ్ళ పేరుకి తగినట్టుగా డైరెక్షన్ ఉండదు. అంటే ఉదాహరణకి మనం డివోషనల్ ట్రీలోనే వీడియోలు చేసాం, 8 వీడియోలు చేసాం. తూర్పు దిశ ఎవరికి పనికి వస్తుంది అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే. ఇక్కడ వాస్తు దోషమే ఉండదా? కొన్ని ఇళ్లలో ఏంటంటే అన్ని కరెక్ట్గా ఉంటాయి, వాస్తు దోషం లేదంటే మాకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళకి వాళ్ళ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని, వాస్తు వాళ్ళు నివసించేటువంటి డైరెక్షన్ని క్యాలిక్యులేట్ చేసి వర్గు నిర్ధారణ అని మనం 8 వీడియోలు చేసాం, మన ఛానల్లో ఉన్నాయి. అందులో కూడా కొన్ని పంచాంగాలు తప్పు ఉన్నాయండి, 15 ఏళ్ళ నుంచి చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు, మారుస్తాం మార్చట్లేదు, అందుకే వీడియోలు తీస్తున్నాం అని కూడా చెప్పాను. అయితే అది అనుకోవచ్చు, అదేమిటంటే ఒక డైరెక్షన్ బట్టి ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఈ కెమెరామెన్ యొక్క రక్తము రక్తం అనుకుందాం, సమ్ గ్రూపు, అన్ని రక్తాలు ఎర్రటిగానే ఉంటాయండి, ఏది పడితే అది ఎక్కిస్తామా? ఎక్కించాం. అంత దాకా మనం వేసుకున్న షూయే ఉంది, 9 నెంబర్ నాది, నేను 8 నెంబర్ వేసుకుంటానంటే పరిస్థితి ఎలా ఉంటుంది? కరిసేస్తుంది కాలు. అలాగే వెళ్ళి 10 or 11 వేసుకుంటానని లూజ్ అయిపోతుంది. అలాగే వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, నీకేది పనికి వస్తుందో అది నువ్వు అక్కడ నివసించు, దానివల్ల నీకు బాగుంటుందని ఈ జాగ్రత్త ఫస్ట్ తీసుకోవాలి. మరి ఇందాక మీరు అన్నట్టుగా మా బిజినెస్లో కానీ జాబ్లో కానీ రాణించటలేకపోతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అసలు ఉద్యోగమే రావట్లేదు, ఒక ఇంటర్వ్యూ కూడా రావట్లేదు అనుకోండి, మీకు ఉత్తరం పాడిందని అర్థం. ఉత్తరం అనేటువంటిది ఉత్తరే నిధి సంస్థితం, కుబేర స్థానం. ఇప్పుడు జాబ్ వస్తే ఏమొస్తుందమ్మా? డబ్బులు వస్తాయి, నెల జీతం వస్తుందిగా. అంటే కుబేర స్థానం పాడైంది అక్కడేదో. సో ఉత్తరంలో ఏదైనా కలర్స్ వైట్ కలర్ లేకుండా ఏదో ఎల్లో కలరో రెడ్ కలరో ఉంది. తెలియక ఈ మధ్యకాలంలో ఉత్తరంలో మనకు బాత్రూమ్స్ కూడా కట్టుకుంటున్నారు. ఒక కేసు చెప్తాను నేను మీకు, వచ్చింది కాబట్టి సందర్భం. అతను మంచి గోల్డ్ మెడలిస్ట్, వెల్ నోటెడ్ ఫ్యామిలీ, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సెలెక్ట్ అయ్యేవాడు కదా ఆయన. సిటీలోనే దాదాపు ఇది ఒక 5-6 ఏళ్ల క్రితం జరిగింది ఈ విషయం. వాస్తుకు పిలిచారు, చూశారు. నేను ఫస్ట్ ఫోన్లో నన్ను ఏమంటే మీకు ఉత్తరంలో బాత్రూమ్ ఉన్నట్టుందంటే వాళ్ళకి ఉత్తర దక్షిణాలు తూర్పు పడవాళ్ళు తెలియవు. ఉందండి ఇక్కడ ఎక్కడ ఉంది కానీ ఇదేంటో నాకు తెలియదు అన్నాడు ఆయన. ఒక నిమిషం నేను వస్తాను లేండి అని చూశాను. ఉత్తరంలో 2 బాత్రూమ్లు అమ్మా, ఒకటి కాదు. లక్కీగా అది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి వాళ్ళకి మార్చుకునే ఛాన్స్ ఉంది. అది తీసేయండి, ఇక్కడ ఉన్నంతసేపు మీకు ధనం నిలబడదు, మీకు ఎప్పుడు పోతూనే ఉంటుంది. ఎవరో రాంగ్ సజెషన్ చేశారు, ఉత్తరంలో ఉండకూడదు, ఉత్తరే నిధి సంస్థితం అంటారు, అంటే కుబేర స్థానము నిధులు పెట్టుకునే స్థానం. సో అది తీసిన తర్వాత అప్పుడు
అన్ని రోజులు ఎలా అయిపోయిందంటే అబ్బాయి పరిస్థితి, అరే నేను ఇంత మెరిట్ స్టూడెంట్ని, నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు, నాకంటే పెద్ద మెరిట్ కన్నా వాళ్ళు అందరూ ఉద్యోగాలు సంపాదించారు. కాలేజీలో కానీ స్కూల్లో కానీ అందరూ ఏమనేవారంటే నువ్వు చాలా గొప్పవాడు అవుతావు అనేవారు. నేను చూస్తే ఇంట్లో పడి ఉన్నాను. నేను డిప్రెస్ అయిపోయాడు వాళ్ళ అబ్బాయి. అంటే ఏమిటి, అవకాశాలు ఇచ్చే స్థానము, ధనాన్ని ఇచ్చే స్థానంలో నువ్వు బాత్రూమ్ పెట్టావు, మలమూత్ర విసర్జనలు చేస్తున్నావు. ఎందుకు నీకు పాజిటివ్ ఇస్తుంది అది? ఇవ్వదు కదా మీకు. ఎందుకు ఈ ఆఫీస్ ఉందమ్మా, ఆఫీస్లో కంప్యూటర్ దగ్గర చేసే వ్యక్తి కంప్యూటర్ వర్క్ చేస్తుండాలి, అది వదిలేసి వీడియో గేమ్లు ఆడుతున్నాడు. ఒప్పుకుంటారా? నీకు శాలరీ ఎందుకు ఇస్తున్నావురా బాబు అంటాం, అంతే కదా. అట్లా ఏంటంటే మనం ఏది ఎక్కడ ఏ పని చేయాలనేది వాస్తులో ఉంటుంది. ఉత్తరంలో అది ఉండకూడదు. దక్షిణ నైరుతిలో ఉండొచ్చు బాత్రూమ్స్, అక్కడ షిఫ్ట్ చేయండి, మార్చారు. ఒకవేళ కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి, మార్చడం కుదరదు, అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే పట్టీ వేయచ్చు దానికి చుట్టూ, కమోడ్ చుట్టూ చిన్న పట్టీ. అది ఏ జోన్లోకి వచ్చిందో, ఐరనా స్టీలా అంటే కొన్నిసార్లు అల్యూమినియం వస్తుంది, కొన్నిసార్లు ఐరన్ వస్తుంది. స్టీల్ రాదు కానీ అల్యూమినియం ఐరన్ వస్తుంది. ఆ రెండిట్లో ఏ పట్టీ వేయాలని తెలుసుకొని ఆ పదం బట్టి వేయచ్చు, తీయలేని పరిస్థితిలో ఉంటాయి. బట్ నా సజెషన్ ఏంటంటే ఈశాన్యంలో అస్సలు ఉండకూడదు. ఈశాన్యంలో చాలా తక్కువ కేసెస్లో చూశాను. ఈశాన్యంలో ఎవరు పెట్టరు తెలిసినంత మటుకు, ఎందుకంటే ఈశాన్య దేవతా గృహ అంటారు. అలా ఏంటంటే మీకు ఉత్తరం పాడైంది అనుకోండి, ఇలాగ కలర్స్ రూపంలోనో బాత్రూమ్స్ రూపంలోనో అవకాశాలు రావు ఫస్ట్. ఓకే. దక్షిణం పాడైంది అనుకోండి, అవకాశాలు వస్తాయి కానీ జాబ్లో స్థిరంగా ఉండలేడు. దక్షిణంలో పెట్టారంటే దక్షిణ నైరుతిలో పెట్టాలి బాత్రూమ్. అట్లా ఆగ్నేయం పెట్టారు, బిజినెస్ పీపుల్కి అయితే అసలు మనీ ప్రొడ్యూస్ అవ్వదు. ఉత్తరంలో కూడా అంత అవకాశాలు రావు బిజినెస్ వాళ్ళకి కూడా. అలా కాకుండా ఇప్పుడు పడమరలో ఉంది, పడమర వాయువ్యంలో ఉండాలి బాత్రూమ్, పడమరలో ఉంది బాత్రూమ్, గెయిన్స్ రావు. అంటే బిజినెస్ అవుతుంది, వస్తున్నారు, షాప్ తెరుస్తున్నాం, కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు, వచ్చేవారు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ మొత్తం నెలకి లెక్కలేసుకుంటే అరే రూపాయి మిగలలేదే అనిపిస్తుంది. ఏంటని లెక్కలేసుకుంటే రెంట్ పోయింది, శాలరీస్ పోయాయి, ప్రోడక్ట్ క్రెడిట్ అది ఇది అయిపోతుంది. బికాస్ ఆఫ్ వెస్ట్ సైడ్ పాడైతే. వెస్ట్ ఈజ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ అంటారు. ఇంట్లో భోజనం చేసేటప్పుడు కూడా పశ్చిమే భోజనం చేయమంటే పశ్చిమ వైపు కూర్చొని తూర్పుని చూస్తూ భోజనం చేయమని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే రకరకాల దేవతా అసుర స్వరూపాలు అవి ఇచ్చే ఎనర్జీస్ అవి ఇస్తూ ఉంటాయి అంతే. మన బాడీలో ఎందుకమ్మా, మన బాడీయే క్షేత్రం అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆర్గన్ నుండి ఒక్కొక్క పని చేస్తుందిగా, అవును అంతేగా. ఇప్పుడు మీరు ఇది వినే శక్తి, ఇక్కడ ఇయర్ ఫోన్ పెట్టుకోవాలి, నేను ఎక్కడో సంకలోనో జేబులోనో పెట్టుకుంటా అంటే మనకి వినపడదు. అలాగే ఇంట్లో ఉండేటువంటి దేవతా ఆసురులు, దానికి సంబంధించిన ఎనర్జీ అక్కడ ఉంది, అది అక్కడి నుంచి ఆ ఎనర్జీని తీసుకుంటుంది, అక్కడి నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అని వాస్తుశాస్త్రంలో విశ్వకర్మ ప్రకాశిక సాంస్క్రిట్ గ్రంథం ఉంది, అది చదివితే అంత క్లియర్గా అర్థమవుతుంది. దాని పరంగా నిర్మించుకున్న దాని పరంగా మనం వాస్తులో వస్తువులు మార్పిడి, ఒక్కోసారి వస్తువులు చాలా సిల్లీగా అనిపిస్తాయి కొన్ని విషయాలు. టీవీ ఎప్పుడు ఉత్తరంలో పెట్టకూడదు, ఉత్తరంలో పెడితే కూడా ఎంజాయ్ చేస్తూ అవకాశాలు వదులుకుంటారు. అసలు రేపు వెళ్దాంలే, తర్వాత ఇద్దాంలే మెసేజ్, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఫోన్ ఎత్తలేడు, ఈ ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోతాడు. 4 సార్లు ఫోన్ చేస్తారు అవతల వాళ్ళ ఇంటర్వ్యూకి, ఇప్పుడు అసలు రెస్పాన్స్ లేదని వదిలేస్తారు. అట్లాగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.